ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తము ఇలా మొత్తం అంతా లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకున్నాము. ఇలా జాయింట్ కంప్లీట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్గా చూసుకోవాలండి. మనకి బ్రెస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎక్కువ అంటే నడుమించు 22 అలా ఉండే వాళ్ళకైతే ఇలా చూపిస్తాను. ఇలా మెయిన్ మనం ఇలా స్ట్రైట్గా మనం ఇలా పెట్టుకొని ఈ రెండు ఇలా వచ్చేటట్టు ఇలా చక్కగా పెట్టుకొని ఇలా అయినా ఒక మార్క్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇలా సెంటర్ ఇలా పెట్టేసుకొని ఇలా గీసేసుకోవాలన్నమాట. ఇలా గీసేసుకున్నాక మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు వదిలేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి ఎన్ని పాయింట్లు ఉండాలి, ఇది 2 పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5 పెట్టుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా మనము ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2.5 ఇచ్చుకున్నాం కదండి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి మనము ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ఇది బ్రెస్ట్ సైజ్ వచ్చేసి 22-24 ఎబో వాళ్ళకి, ఇంకా 22 ఎబో వాళ్ళకి మొత్తం ఇది సరిపోతుంది అనమాట. 20 బిలో వాళ్ళకి ఇక్కడ నుంచి ఇది 2 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 2.5 పెట్టుకున్నాం కదండి. ఇది 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2 పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి కామన్ అనమాట. ఇక్కడ 2.5 కామన్, ఇక్కడ 2.5 కామన్, ఇక్కడ వచ్చేసి జస్ట్ 1/2 ఇంచ్ పెరుగుతుంది అనమాట. ఇలా గీసేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్నాక ఇలా గీసేసుకున్నాం. ఇంక ఇది కూడా ఆటోమేటిక్గా, ఇది మీరు రాని వాళ్ళకైతే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా ఇంచు చూసుకోవచ్చండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ ఉంది కదండి, ఇక్కడ కూడా సేమ్ అలాగే 1.5 ఇంచ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసి ఇలా 1.5 ఇంచ్ పెట్టేసుకోవచ్చు. మనకి ఇక్కడ గ్యాప్ ఇక్కడికి సేమ్ ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది కదండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసుకొని జస్ట్ ఒక్క 1/2 ఇంచ్ అనమాట. ఇలా ఒక్క 1/2 ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చేసుకొని ఇది కూడా మనకి 2.5 పెట్టుకోవాలన్నమాట. 2.5 ఇలా సెంటర్ పాయింట్ గీసేసుకొని జస్ట్ ఇలా ఇక్కడ ఒక 1/2, ఇక్కడ ఒక 1/2, ఇక్కడ ఒక 1/2, ఇక్కడ ఒక 1/2 ఇలా గీసేసుకోవాలి. మనకి ఇక్కడ సంక పాయింట్ ఉంటుంది కదండి, సంక పాయింట్ దగ్గర నుంచి మనం ఇలా తీసుకోవాలన్నమాట. ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్కి ఇలా 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇలా సైజ్ స్కేల్ పెట్టి చూపిస్తున్నాము. ఇలా ఈ పాయింట్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా ఇలా సంక భాగానికి పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇలా పఫ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా కొలతలు పెట్టేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి ఈ కొలతలతో ప్రకారం అయితే. ఇక్కడ
సైడ్ మనకి గీత వస్తుంది కదా, కొద్దిమంది ఆప్షన్ మనకి ఆర్తి బ్లౌజ్ ఇచ్చింటారు కదండి, దానికి ఉంటే వాళ్ళకి అలాగే నచ్చితే అలా వేసుకోవచ్చు. ఈ 3 పాయింట్స్ అనేది మెయిన్ అనమాట. ఇది అనేటి చాలా చేయడం. ఈ 3 పాయింట్స్ వచ్చేసి పఫ్ బాగా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు కుట్టేద్దామండి. దీనికి కూడా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది కూడా ఒక మనకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసింది కదండి, దీనికి కూడా ఇలాగే గీసేసుకుందాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టేద్దాము. ఇది చూసుకోవాలండి, మనం ఇలా గీసేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా వేసేయాలన్నమాట చిన్న కుట్టుగా. మనం ఇలా కుడతాం కదండి, కొద్దిగా ఇలా క్లాత్ అయితే వదులుకోవాలి. ఇక్కడ జస్ట్ ఇలా రఫ్ చేసేసుకొని ఇక్కడ క్లాత్ వదులుకోవాలి. ఇది క్లాత్స్ కాదు, సారీ, థ్రెడ్ వదులుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ అనేది వదులుకోవాలి. ఇలా గీసుకుంటాం కదా, ఈ రెండు ఇటు సైడ్ ఇలా జాయింట్ పెట్టేసుకొని ఇలా పట్టుకొని ఇలా కుట్టేయాలన్నమాట. జస్ట్ ఇక్కడ రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా దారం వదులుకోవాలన్నమాట. ఇలా కుడితే ఖచ్చితంగా పఫ్ అనేది చాలా చాలా బాగా కూర్చుంటుందండి. చూడండి ఎంత బాగా పఫ్ వచ్చేసిందనమాట. ఇలా పఫ్ బాగా వస్తే బాగా మనకి బ్రెస్ట్ చెస్ట్ అనేది బాగా చక్కగా కూర్చుంటుంది అనమాట. ఎంత చక్కగా వచ్చింది కదండి. ఇలా అనమాట. ఇంకొకటి కూడా కుట్టేస్తాను. ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి. ఇలా పఫ్లు చాలా చాలా నీట్గా వచ్చేసాయి అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా చాలా బాగా వచ్చేసాయి అనమాట.